యాదాద్రి ఆలయ బోర్డు సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్పై కాంగ్రెస్ యూత్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఈశ్వరమ్మను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. రాజకీయ కులహంకారంతో బీసీ బిడ్డలపై దౌర్జన్యాలు చేయడం దుర్మార్గమని తలసాని అన్నారు. వయసును కూడా గౌరవించకుండా నీచమైన పదజాలం ఉపయోగించి ఇప్పుడు ఏఐ సాంకేతికత నెపం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దాడులకు పాల్పడిన వారిని పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో వెనుకబడిన తల్లిదండ్రులకు సంబంధించిన వారు గిరిజనులు కానీ మైనారిటీలు కానీ దళితులు కానీ మా సంఖ్య ఏదో అందరికీ తెలుసు. 5% లేని వాళ్ళు కూడా ఈ రోజు మా మీద దౌర్జన్యాలు చేసి మా మీద అరాచకాలు చేసి మా పిల్లల్ని పుట్టడం మా ఇళ్ల మీద పడడం అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కూడా స్పందించకపోవడం ఇవన్నీ కూడా భవిష్యత్తులో వ్యక్తితో సహా వసూలు చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందంటే నేను అడుగుకునే పరిస్థితి గుర్తు పెట్టుకోవాలి. రాష్ట్రంలో బీసీ సమాజం అనేది బయటకు వచ్చి నిలబడలేదు. బీసీ సమాజం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నడిగి రోడ్డు మీద నిలబడి ఉన్నారు. అందరూ ఐక్యతగా మరి ఒక యాదవులైనా గౌరవం చెప్పారు, 2 దళితులను చెప్పారు. అంటే అనగానేటువంటి వెనుకబడ్డ తరగతులు అందరూ అంటే అడగతినట్టున్నామా, మీరు గులాంగిరి చేస్తున్నామా, మీ కుసేలు మీద బతికే వాళ్ళు కదా. అరే మా బాపు మీదనే ఎంత ఆధారపడి ఉన్నది. కాబట్టి మీరు ఇచ్చినప్పుడు ఒక పదవి ఆమె కుటుంబం మన జాతి సంతోషపడకుండే ఆ 48 గంటల ఒక విషాదకరమైనటువంటి భూమి మాటలుకొని ఆ తల్లి ఎంత మనసు నచ్చుకున్నదో నేను చూస్తున్నాను. పదవులు అనేది ఎవరికి శాశ్వతం కాదు. ఆమె కూడా పదవులు కూడా మీరు మాట్లాడిన వ్యక్తి కాదు. కానీ ఆ సంతోషం కూడా ఒక 10 రోజుల పాటు ఆ సంతోషాన్ని కూడా పెట్టుకోకపోతే మరి ఈ విధమైనటువంటి అమానుషమైనటువంటి భాష